సేవకులు మంచి వాక్యాన్ని మనకు అందజేశారు. నిజంగా వాక్యం కాదు కానీ ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడు. నిజంగా కీర్తన గ్రంథం 119 అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ చేస్తారు. యవనస్తులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, ఎవరైనా నడతను శుద్ధి చేయాలంటే దేని వల్ల సాధ్యం చెప్పండి? దేవుని యొక్క వాక్యం వల్లనే. ఆ కింద వచ్చిన 11వ వచనంలో చూడండి, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే మనం పాపంలో పడకుండా ఉండాలంటే ఈ వాక్యం ఏం చేయాలి? మన హృదయంలో ఉండాలన్నమాట. ఆ ఉండాలంటే ఏం చేయాలి? మనము ధ్యానించుకుంటూ దివారాత్రము కూడా ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. వాక్యం మనకి గుర్తుండాలంటే అది ఒకసారి చదివినా, 2 సార్లు చదివినా, 3 సార్లు చదివినా మర్చిపోతాం. కానీ ఒక వచనాన్ని 10 సార్లు పద్దాకా మనం ఏం చేయాలంటే ధ్యానించుకుంటూ ఉండాలి. ఆ వాక్యాన్ని మనం చేస్తున్న పనిలో, ఏమంటే మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఆ వాక్యాన్ని అలా అనుకుంటూ ఉంటే అదేమైపోతుంది చెప్పండి? మన హృదయంలో అంకితం అయిపోతుంది. ఆ వాక్యం ఎప్పుడైతే ఉందో మన పాపంలో పడిపోకుండా, శాపంలో పడిపోకుండా దేవుడు మనకి కాపుదలిస్తాడు అనమాట. ఒక స్త్రీని, ఒక మిషనరీ కోసం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమండి, ఈ స్త్రీ పేరు ఏంటంటే మేరీ జోన్స్. చెప్పండి, ఏం పేరు? మేరీ జోన్స్. ఈమె 1784 సంవత్సరంలో వేల్స్ అనే దేశంలో ఒక ప్రాంతంలో జన్మించింది అన్నమాట. లాల్ ఫిహంగల్ అనేటువంటి ప్రాంతంలో జన్మించింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గర కూడా బైబిల్స్ ఉండేవి కావు. చాలా ధనికుల దగ్గర ఉండేవి, ఏమండి, లేదంటే దైవ సేవకులు, పాస్టర్స్ దగ్గర మాత్రమే ఉండేవి ఈ బైబిల్స్. అయితే అందరికీ కూడా అందుబాటులో ఉండేవి కావు. ఏమండి, ఆమెకి తల్లిదండ్రులు చేనేత పని చేసుకునేవారు. చాలా నిరుపేద కుటుంబం. రోజంతా కూడా కష్టపడినా కూడా వాళ్ళకి తినడానికి ఆహారం సరిపోయేది కాదు. అంత పేద కుటుంబంలో జన్మించింది ఎవరు చెప్పండి? మేరీ జోన్స్. అయితే ఈమె చదువుకోవడానికి కూడా వీరు చాలా కొండ మీద ఉంటున్నటువంటి ప్రాంతం. అక్కడ స్కూల్స్ కూడా అందుబాటులో లేవు. వీరి తండ్రి కూడా తరచుగా జబ్బును పడుతూ ఉండేవాడు. అందుకనే ఆ కుటుంబ భారం అంతా కూడా ఎవరి మీద పడిందంటే ఆమె తల్లి మీద పడింది అన్నమాట. ఆమె తల్లి బట్టలు వేసేది. మరి ఇప్పుడు ఇంట్లో పని చేయాల్సినటువంటి పని అంతా ఎవరి మీద పడింది చెప్పండి? మేరీ జోన్సే. ఇంట్లో గదులు తోడడం, అంట్లు కడగడం, ఏమంటే వంట చేయడం, ఇవన్నీ కూడా చిన్న వయసులోనే 8వ సంవత్సరంలో నుంచే ఆమె ఆ పనులన్నీ చేస్తుండేది. ఎందుకోసం అంటే ఆమె తల్లి ఏం చేసేది? బట్టలు నేర్చేది. ఆ తండ్రి మంచం మీద ఉండేవాడు. ఏ పని చేయడానికి అతని ఆరోగ్యము సహకరించేది కాదు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆమె ప్రతి ఆదివారం కూడా వారికి ఉండే ఇంటికి, ఏమండి, చర్చ్కి దూరం ఎంత అంటే 7 కిలోమీటర్లు అంట. చెప్పండి ఎంత? 7 కిలోమీటర్లు ఆమె మందిరానికి వెళ్ళి రావాలి. ప్రతి ఆదివారం తల్లితో కలిసి ఆమె మందిరానికి వెళ్ళడానికి మరి తండ్రికి ఆరోగ్యం సహకరించదు కాబట్టి ఆమె తల్లితో పాటు వెళ్ళి అక్కడ మందిరంలో విన్నటువంటి సంగతులను తీసుకొని వచ్చి అతని తండ్రికి చెబుతూ ఉండేదంట. ఏమంటే వారం అంతా కూడా పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యాన్ని అలా నెమరు వేసుకుంటూ ఉండేదంట. ఒకరోజు ఒక స్త్రీ ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె 10 సార్లు ఆ వాక్యాన్ని ధ్యానిస్తుండడం, అది చక్కగా ఇతరులకు వాళ్ళ తండ్రికి వివరిస్తడం చూచి ఆమె అన్నదంట, నా దగ్గర ఒక బైబిల్ ఉంది, నువ్వు ఎప్పుడైనా చదువుకోవాలంటే మా ఇంటికి వచ్చి నువ్వు చదువుకో అని అన్నదంట. అయితే వారి గృహానికి వెళ్ళాలన్నా, ఆమె ఉంటున్న ప్రాంతానికి ఏమంటే బయటికి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేసి వెళ్ళాలి. ప్రతి శనివారం, ఆదివారం. ఒక 5 నిమిషాల్లో మాత్రమే నేను చెప్తాను, దయచేసి అందరూ శ్రద్ధగా ఆలకించండి. నిజంగా జరిగిన సంఘటన మేరీ జోన్స్ విషయంలో. ఈ మిషనరీ కోసం నేను చదివినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అయితే ఈమె ప్రతి శనివారం, ఆదివారం కూడా ఏమండి అక్కడికి వెళ్ళి బైబిల్ చదువుకుంటూ ఉండేదంట. అయితే ఆమెకి తృప్తి అనిపించేది కాదు. ఈ బైబిల్ కనుక నా దగ్గర ఉంటే, ఏమంటే బైబిలే కనుక నా దగ్గర ఉంటే నేను ప్రతిరోజు కూడా దీన్ని చదువుకోవచ్చు కదా అని ఆమెకి ఆశ కలిగిందంట. అయితే వాళ్ళ తల్లిని అడిగినప్పుడు ఆమె అన్నదంట, అమ్మ బైబిల్ చాలా ఖరీదైంది, అది ధనవంతుల దగ్గరే కానీ మన దగ్గర ఉండదు, అంత డబ్బు మన దగ్గర లేదు కదా అన్నప్పుడు అతను తండ్రి అన్నాడంటే, ఒకసారి వెళ్ళి పాస్టర్ గారిని అడుగు, పాస్టర్ గారిని అడిగితే ఆయన ఏమన్నా మనకు సహాయం చేస్తారేమో అని అడిగినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేరీ జోన్స్, పాస్టర్ గారు నాకు ఒక బైబిల్ కావాలండి అని అడిగిందంట. పాస్టర్
గారు నవ్వారంట. ఎందుకంటే మీరు చూస్తే చాలా నిరుపేద కుటుంబం, ఈ బైబిల్ చాలా ఖరీదైందమ్మా, అది మీకు రావాలంటే కొన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా మీరు అంత ద్రవ్యాన్ని దాయలేరు అన్నారంట. అయితే ఆమె విశ్వాసంతో ఎలాగైనా కష్టపడైనా ద్రవ్యం దాచుకొని బైబిల్ కొనుక్కోవాలని ఆశపడిందంట. దేనికోసం చెప్పండి? బైబిల్ కోసం. ఏమండి, సుమారు ఆ బైబిల్ కొనుక్కోవడానికి ఆమె 6 సంవత్సరాలు కష్టపడిందంట. 6 సంవత్సరాలు మరి అక్కడ ఉన్న ప్రాంతంలోనే కట్టెలు ఏరుకుంటూ వచ్చి ఏమండి అడవుల్లోంచి తర్వాత అడవి తేనె సహకరించి వారికి కొన్ని కోళ్ళు ఉండేవంట, ఆ గుడ్లు అడవి తేనె అలాగే కట్టెలను అలా పట్టుకొని తీసుకుని వెళ్ళి అమ్మి ఆమె ఏం చేసేదంటే ద్రవ్యాన్ని పోగు చేస్తూ ఉండేదంట. ఇంకా అంతేకాదు ఇతరుల ఇంటికి వెళ్ళి సహాయం చేస్తూ వారు చెప్తున్న పనులు చేస్తూ ఇంటి పనులు చేస్తూ సహకరించినప్పుడు వారు దయతో ఏమైనా ఇస్తే ఆ డబ్బులు దాచుకుంటూ వస్తూ 6 సంవత్సరాలు పోగు చేసిందంటే దేనికోసం చెప్పండి? బైబిల్ కొనుక్కోవడం కోసం. 6 సంవత్సరాలు పోగు చేసిన తర్వాత 7వ సంవత్సరాలు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి నేను ధనాన్ని పోగు చేశాను, ఇప్పుడు నాకు బైబిల్ ఇవ్వండి అంటే ఆయన అన్నారంట, నా దగ్గర అయితే బైబిల్స్ లేవు ప్రస్తుతానికి, నేను ఒక ప్రాంతం చెప్తాను, ఒక పాస్టర్ గారు చెప్తాను, ఆ దగ్గరికి వెళ్ళి ఏమన్నా దొరుకుతాయేమో అన్నప్పుడు, అయితే మీరుంటున్న ప్రాంతానికి అక్కడికి ఎంత దూరం అంటే 43 కిలోమీటర్లు అండి. ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? 43 కిలోమీటర్లు. మరి నువ్వు ఎలా వెళ్ళగలవు అన్నప్పుడు, పర్వాలేదండి నేను వెళ్తానండి అని చెప్పి ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులు చెప్పినప్పుడు వారు అన్నారంట, తండ్రి చూస్తే అలా ఉన్నాడు, నేను చూస్తే మరి ఇంట్లో పని అంతా చేసుకోవాలి కదా, నాన్నను చూసుకోవాలి కదా, ఎలా అంటే వాళ్ళ తల్లిని ఎంతో బ్రతిమలాడిందంట. దేనికోసం? బైబిల్ ఎలా అయినా నేను కొనుక్కోవాలమ్మా, ఎందుకోసం అంటే 6 సంవత్సరాలు నా రెక్కలు ముక్కలు చేసుకొని దీనికోసమే కదా ద్రవ్యం పోగు చేశాను, ఎండైనా పర్వాలేదు వానైనా పర్వాలేదు నేను ఆ ప్రాంతానికి చేరుకొని నేను ఈ బైబిల్ కొనుక్కుంటానని తల్లిని బ్రతిమలాడిందంటండి. ఆమె ఆ 43 కిలోమీటర్లు కూడా ఆమె కాళ్ళకి చెప్పులు లేవు, మంచి వస్త్రాలు లేవు ఏమండి, కానీ బైబిల్ కొనుక్కోవాలని ఆశతో ఆమె నడుస్తూ కొన్ని రోజులు పట్టిందంట ఆ ప్రాంతం చేరుకోవడానికి, అడ్రస్ తెలుసుకోవడానికి. తీరా ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు అన్నారంట, అమ్మా ఇదివరకు ఉన్నాయి కానీ ఇప్పుడైతే నా దగ్గర లేవన్నారంట. ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత బాధగా ఉంటుంది. అయితే సరే ఇంకొక సేవకుడిని నీకు పరిచయం చేస్తానని అక్కడి నుంచి ఆమెను వేరే చార్లెస్ అనే దైవ సేవకుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అతను అన్నాడంట, మీ వేల్స్ భాషలో అంటే వేరే భాషలో ఉన్నాయి కానీ నీకు వచ్చిన భాషలో అయితే బైబిల్స్ అయితే లేవు, ఒక 3 బైబిల్స్ ఉన్నాయి, ఆ 3 బైబిల్స్ కూడా ఇవ్వాల్సిన ద్రవ్యం కంటే అధికమైన ద్రవ్యం ఇచ్చి ధనవంతులు కొనేసుకున్నారు, నేను వాళ్ళకి అవి ఇచ్చేయాలి, కాబట్టి నా దగ్గర ఏమీ లేవన్నప్పుడు ఆమె కింద పడి దొర్లుతూ ఏడుస్తుందంటండి. దేనికోసం? వాక్యం కోసం. ఆ శక్తి లేదు ఇది నా యవనస్తులకి. అయ్యా బైబిల్ ఇవ్వండి అయ్యా, 6 సంవత్సరాలు దీనికోసం నేను రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డాను, ఇప్పుడు ఇన్ని కిలోమీటర్లు నడుస్తూ వచ్చాను, నాకు ఎలా అయినా నాకు ఆ జీవ గ్రంథాన్ని ఇప్పించండి అని ఏడుస్తుంటే అతని హృదయం కరిగిపోయిందంటండి. ధనవంతుడికి నేను ఏదైనా చెప్తానులే అని ఒక బైబిల్ ఇచ్చినప్పుడు ఆమె ఆనందానికి అవధులేమండి, చప్పట్లు కొట్టండి. ఆమె ఆ బైబిల్ పట్టుకొని ఏమండి సండే స్కూల్ పరిచర్యను ప్రారంభించిన స్త్రీలలో మొదటి వ్యక్తి మేరీ జోన్స్ అనే మిషనరీ. ఆమె ప్రాంతానికి వచ్చి దేవుడు నాకు వాక్యాన్ని ఇచ్చాడు అని ఆ వాక్యాన్ని అనేక మందికి పంచించిందంట. ఏమండి ఈమె యొక్క కథని, ఈమె యొక్క చరిత్రను ఆ చార్లెస్ అనే వ్యక్తి చాలా ఇన్స్పైర్ అయ్యి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఏమండి కొంతమందిని ప్రోత్సహించాడంట. ఈ బైబిల్ అందరికీ అన్ని భాషల్లో తర్జుమా చేసి ఏమంటే అందరికీ అందుబాటులో ఉండే ధరకే
వారికి ఇవ్వాలని ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పుడు బైబిల్ సొసైటీ వారు, మీ బైబిల్స్లో చూస్తే మొదటి పేజీలో ఉంటుంది ద బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని, వారు ఏం చేశారంటే దీనికి స్పాన్సర్స్ చేశారంటే ఇప్పటికీ కూడా అన్ని భాషల్లో అతి తక్కువ ధరకి ఈ బైబిల్ ఏం చేస్తుందో అందరికీ అందబడుతుంది. నిజంగా దైవ సేవకులు మంచి ఆలోచనతో వాక్యాన్ని మీ హృదయాల్లో దాచుకోవాలని, మొన్న యవనస్తుల మీటింగ్ అని చెప్పినప్పుడు చాలామంది రాలేదు. ఎందుకోసం అంటే ఇక్కడ సోర్ అండ్ రోర్ అండ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఏమండి, దానికి చాలామంది మంచి ఫుడ్, బ్రేక్ఫాస్ట్, అలాగే డ్రింక్లు, బిస్కెట్లు, మధ్యాహ్నం అయితే దమ్ బిర్యానీ, ఈవినింగ్ స్నాక్స్ అలా పెట్టి వారం రోజులు పెట్టారు. ఒకరోజైనా ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుల్ని తీసుకువెళ్ళాలని దైవ సేవకులు ఫోన్ చేస్తే చాలామంది చాలా రీజన్స్ చెప్పారు. ఒకరు పర్సనల్ ప్రాబ్లం అన్నారంట, ఒకరు ఎక్కడికి వెళ్ళారని అన్నారంట, ఒకరు ఏవేవో రీజన్స్ చెప్పారంట. నిజంగా ఆసక్తి లేదండి ఈ రోజుల్లో. యవనస్తులు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, వాక్యము చదవాలనే ఆసక్తి ఉండాలి. వాక్యము చాలామంది బైబిల్స్ తెచ్చుకోవడానికి కూడా చాలా సిగ్గుపడిపోతున్నారు. నిజంగా చాలామంది ఏమంటే వారి జీవితాన్ని త్యాగం చేస్తే ఈ దినాన్ని మనకి ఎంతగా అందుబాటులో ఉంది. విలియం కేరీ మన జ్ఞాపకం చేస్తూ తన జీవితాన్ని దారిపోచేశాడు. తన కుమారుడు చనిపోయాడు, భార్య పిచ్చిదైపోయింది, ఏమండి పరిస్థితులన్నీ సహకరించలేదు, అయినా తన జీవితం అంతా దారిపోసాడు. దేనికోసం అంటే ఈ వాక్యాన్ని తర్జుమా చేసి అందరికీ అందించాలని ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చదువుకోవాలని ఆసక్తి మీకుంటే దేవుడు తప్పకుండా మీ ఆశ నెరవేరుస్తాడు. నిజంగా దైవ సేవకులు ఎవరి దగ్గర కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కానీ ఎవరి దగ్గర కూడా ఎందుకోసం అంటే ఆయన కష్టపడి పనిచేసి కొన్ని ఆ దినాల్లోనే వేలకు వేలు సంపాదించేవారు. ఎవరిని అడిగి చేయించడానికి ఆయన ఇష్టపడరు. అలాంటిది ఎందుకోసం అంటే మీ యవన బిడ్డలకి బుక్స్ ఇవ్వాలని, మీకు ఏదో ఒకటి పెట్టి ప్రోత్సహించాలని కొంతమందికి ఫోన్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఆయన మొన్న మా నాన్నమ్మ గారు మామిడిపళ్ళు అడిగినప్పుడు చాలా తక్కువ రేటుకి కొంచెం పాడైపోయిన పళ్ళే కొన్నారు. ఎందుకోసం అంటే ఆయన దగ్గర ఉన్న ద్రవ్యంతో కొన్నారు, కానీ మీకు మాత్రం ఎప్పుడు మంచిగానే ఇవ్వాలని ఆయన ఆశపడతారు. మీరు కూడా వాక్యాన్ని యవన బిడ్డలు ఎక్కువగా ప్రేమించాలి. యవనస్తులు కాదు, పెద్దవారు కూడా వాక్యాన్ని ఎక్కువగా పద్దాక వాక్యాన్ని చదవండి. బాధలు మనకి ఇదే నెమ్మదినిస్తుంది, మన త్రోవలకు ఇదే వెలుగు చూపిస్తుంది. నిజంగా దేవుని భక్తులు ఎదగడానికి ఆయన ప్రేమ ఉంటే కదండి. ఆయన మమ్మల్ని కొడుతుంటే బెల్ట్లు కూడా ఇరిగిపోయేవి. ఎస్పెషల్లీ నన్ను వైర్ ఉంటే వైర్తో కొట్టేసేవారు, బెల్ట్ ఉంటే బెల్ట్తో కొట్టేసేవారు. నిజంగా అప్పుడు కొట్టినప్పుడు నాకు బాధ అనిపించేది, కానీ ఆ వాక్యం పెట్టిన భిక్ష మీ అందరి ప్రార్థన దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించు. పరిశుద్ధాత్మ మరొకసారి నన్ను ప్రేరేపించాడు ఈ మాటలు చెప్పాలని. వాక్యాన్ని ఎక్కువ చదవండి, హృదయాల్లో ఉంచుకోండి. దేవుడు మనల్ని మన జీవితాన్ని ఆశీర్వదిస్తాం. దేవుడి చిన్న మాట చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, ఆరాధన అంటే నిర్లక్ష్యము, ప్రార్థన అంటే నిర్లక్ష్యము, లేటుగా వస్తాం. దేవ మమ్మల్ని క్షమించండి, నీ భక్తులు మమ్మల్ని పెంచండి. నీ వాక్యాన్ని, నీ బైబిల్ని తీసుకురావడానికి కూడా మేము సిగ్గుపడుతున్నాం ప్రభువా. దాన్ని గుండెలకు హత్తుకొని తీసుకొని వచ్చే విధంగా తండ్రి నీకోసం సమర్పణ కలిగిన స్త్రీలుగా, బిడ్డలుగా, యవన బిడ్డలుగా మేరీ జోన్స్ ప్రభు ఎన్నో కిలోమీటర్లు నడిచి ఈ వాక్యాన్ని సంపాదించుకుంది ప్రభువా. ఈ వాక్యాన్ని మేము కూడా మన హృదయాల్లో అన్వయించుకోవడానికి, ప్రతిదినాన్ని దాన్ని ధ్యానించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి.